స్కూల్స్ కొన్ని ఎగ్జిబిషన్ ప్లేసెస్ ఉన్నాయి. అలాంటి ప్రదేశాల్లో అమ్మకూడదు. ఆ విధంగా ఈరోజు అది కడిగినా కూడా పోదు సార్ మళ్ళీ స్మెల్ సెపరేట్ ఎక్కువ ఏం కాదు కదన్నా. కొత్త బ్రాండ్ ఇది. ये पॉकेट నువ్వు బయట వచ్చేసి వాసన ఇటు వస్తుంది స్మెల్ దాన్ని ఎట్లా పెట్టుకుంటాం బాగుంటుంది. పిల్లలు బాగా వ్యాపారం లేదా నీకు అమ్ముతావా? అట్లా ఎట్లా అమ్ముతారండి? స్కూల్ దగ్గర పిల్లల్ని అడిగి వాళ్ళ మైండ్ని బ్రెయిన్ని డిస్ట్రాయ్ చేస్తారా? వాళ్ళని అడిక్ట్ చేసి ఇంకా పెద్ద పెద్ద డ్రగ్స్కి అలవాటు చేస్తావా? ఓకే సార్. ఆంధ్ర రాష్ట్ర గౌరవ డీజీపీ గారు రాష్ట్రంలో ఎక్కడే కానీ మత్తు పదార్థాల వినియోగం ఉండకూడదని, అదేవిధంగా ఎక్కడైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలు 100 గజాల విస్తీర్ణం ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ఉన్న షాపుల్లో ఎక్కడే కానీ పొగాకు ఉత్పత్తులు ఏవే కానీ మత్తు పదార్థాలు లేని పొగాకు ఉత్పత్తులు కూడా వాళ్ళకి నిషేధం అనేసి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన ఆదేశాలు ఉన్నాయి. అలాగే దీనికి ప్రత్యేకంగా డీబీటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ యాకే రవికృష్ణ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా వీటి మీద దర్యాప్తు చేయడం, వీటికి ఉపయోగించే వాళ్ళే కాకుండా వాళ్ళకి సప్లై చేసేవాళ్ళు కానీ వాళ్ళకి ఎవరు చేరవేస్తారు అనేది కూడా విచారించడం జరుగుతుంది. ఇందులో భాగంగా గత నెలలో ఒకసారి గాడ్లపల్లి మున్సిపల్ హై స్కూల్లో చిన్నపిల్లలు కూడా ఈ కూల్ లిప్స్ అనేది బాగా అలవాటు పడ్డారు చేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి పిల్లలు కూడా ప్రశ్నించడం జరిగింది. వాళ్ళకి టీచర్స్కి పిల్లలకంతా కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వీటి వల్ల కలిగే నష్టాలేవి, ఆరోగ్యపరంగా కలిగే నష్టాలేవి, ఈవెన్ మానసికంగా కూడా కలిగే నష్టాలేవి వాళ్ళకంతా కూడా వివరంగా మనం చెప్పడం, కౌన్సిలింగ్ చేయడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులు కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వీటి జోలికి పోనకుండా పిల్లల్ని ఎప్పటికప్పుడు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ బ్యాగ్స్ తనిఖీ చేయమని, వాళ్ళ ఉండే విధానం కూడా ఎప్పటికప్పుడు కనుక్కోమని కూడా చెప్పడం, వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తర్వాత చుట్టుపక్కల ఈ షాపుల వాళ్ళు కూడా గతంలోనే దాదాపు 3-4 సార్లు
రైడ్ చేసి ఈ టొబాకో ఉత్పత్తులు ఏవైతే వాళ్ళు అమ్ముతున్నారో వాళ్ళకి ఫైన్ కూడా వేయడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. అయినా మళ్ళీ ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గౌరవ చిత్తూరు జిల్లా ఎస్పీ గారు, గౌరవ తుషార్ పుడి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము జిల్లా మొత్తం కూడా ఈ పోక్టో యాక్ట్ కింద మేము తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ తనిఖీ నిర్వహణలో భాగంగా గాండ్లపేట మున్సిపల్ హై స్కూల్, వరదపనాయుడుపేట మున్సిపల్ హై స్కూల్, శాంతపేట మున్సిపల్ హై స్కూల్, ఇంకా చుట్టుపక్కల ఉన్న ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఈ స్కూల్స్ పరిసరాల్లో ఉండే ఈ 100 గజాల విస్తీర్ణంలో ఏవైతే షాప్స్ ఉన్నాయో అక్కడ మెయిన్ కాన్సన్ట్రేషన్ పెట్టి మేము గతంలోనే ఈ కూల్ లీవ్స్ గురించి మాకు సమాచారం ఉండేదాని వల్ల వీటి మీద ప్రత్యేకంగా దాడులు చేయడం జరిగింది. అలాగే దాదాపు మేము 15 షాపులు మేము తనిఖీ చేస్తే అందులో 2 షాపుల్లో ఈ కూల్ లిప్స్ అనేది దొరికింది. మిగతా షాపులంతా కూడా ఈ టొబాకో ఉత్పత్తులు, తంబాకు కానీ పొగాకు కానీ ఉత్పత్తులు అనేది కూడా సిగరెట్లు, బీడీలు, హ్యాండ్స్ ఇవన్నీ కూడా మా తనిఖీల్లో దొరికాయి. సో వాళ్ళ మీద మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు చేసేది ఏమంటే, ఒక యవ్వనంలో తెలిసిన దాంట్లో ఏదైనా ఒక తప్పు చేస్తే ఒక అర్థం ఉంది, కానీ బాల్యంలో తెలియదు, అసలు వాళ్ళకి ఏం తెలియదు, మత్తు పదార్థం అంటే తెలియదు. సో ఆ చిన్న పసి వయసులోనే వాళ్ళు ఇటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే వాళ్ళకి భవిష్యత్తు అనేది అంధకారం అయిపోతుంది. శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఏది ఎదుగుదల అనేది లేకుండా అయిపోతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ఖండించండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మా పోలీసు దృష్టికి తీసుకురండి. మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ పిల్లల్ని గమనిస్తుండండి. వాళ్ళ బిహేవియర్ కానీ, లేకుండా వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చేయడం వల్ల పిల్లల్ని ఇటువంటి వాటి బారిన పడి వాళ్ళు ప్రమాదం గురి కాకుండా మనం కాపాడగలుగుతాం. ఏదైనా ఇటువంటి సమాచారం ఏదైనా ఉంటే మాత్రం దయచేసి పబ్లిక్కి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విన్నపం, మాకు సమాచారం ఇస్తే వాళ్ళ పేర్లు మేము గోప్యంగా పెడతాం, మేము చర్య తీసుకుంటాం. ఇటువంటి సమాజానికి కీడు జరిగే కార్యక్రమంలో దాన్ని ఖండించే దిశగా ప్రజలు కూడా మాతో పాటు సహకరించాలనేసి అందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.